హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసేది ఏంటా అని షాక్ అవుతున్నారా? ఎస్, ఇది వాషింగ్ మిషన్ అండి. మా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే మా తమ్ముడు వల్లనే. రీజన్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. కానీ మీరు ఈ 10 రూపీస్ కాయిన్ని గుర్తుపెట్టుకోండి. వీడియో ఎండ్ వరకు కనుక చూస్తున్నట్లయితే మీకు ఇది తెలిసిపోతుంది. మా బాబాయ్ అయితే మొత్తం ఓపెన్ చేసి చెక్ చేశారు, కానీ అది సెట్ కాలేదు. అందుకని మేము సర్వీస్ పర్సన్ అయితే పిలిపించాము. ఆయన ఏం చేసిందంటే ఈ కింద ఏదైతే పార్ట్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసి చెక్ చేశారు. చెక్ చేసినాక అక్కడ ఏమని తెలిసిందంటే కింద కంప్రెసర్ అనేది పోయింది, అందుకే అట్లా అవుతుంది అనేది తెలిసింది. ఆ కంప్రెసర్ పోవడానికి గల రీజన్ కూడా మా తమ్ముడే. దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం. దీన్ని వచ్చేసి సో దీన్ని అయితే తీశారు. అది ఓల్డ్ది తీసేసి న్యూ వన్ అయితే రీప్లేస్ చేశారు. చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మనం ఫిట్టింగ్ అనేది చేయాలి కదా. సో దాని స్క్రూ మొత్తం రిమూవ్ చేశారండి. చూడండి, మళ్ళీ దాన్ని ఫిట్టింగ్ అయితే అవుతుంది. కింద ఆ పైప్ కనబడుతుంది కదా, ఓపెన్ పైప్, అది వాటర్ అవుట్ బయటికి పంపించేసేది, అంటే స్పిన్ అయిన వాటర్ బయటికి పోయేది. అది కూడా కొంచెం లూజ్ అయింది, అందుకనేసి దాన్ని కూడా తీశారు. దాన్ని కూడా ఫిట్ చేస్తారు కాసేపట్లో. అండ్ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, ఒకవేళ మనకి ఏదైనా కాయిన్స్ ఇట్లా స్ట్రక్ అయిపోయి కాయిన్స్ మనకి ఒకవేళ పాకెట్లో ఉన్న కాయిన్స్ కనుక పైప్లో ఇరికిపోయినాయి అనుకోండి, స్ట్రక్ అయింది అనుకోండి, అందుకు మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుందంట. మాకైనా చెప్తేనే తెలిసింది. సో ఈ ప్రాబ్లం ఎందుకు, ఆ 10 రూపీస్ కాయిన్ గురించి అని చెప్పిన కదా. ఎస్, మా తమ్ముడి పాకెట్లో 10 రూపీస్ కాయిన్ అనేది పెట్టేసి అట్లనే మర్చిపోయిండు. అందుకోసం అది స్ట్రక్ అయ్యి ఆ పైప్లో వాటర్ మొత్తం అక్కడనే స్ట్రక్ అవుతుండే. అందుకోసం అనేది ఇది మొత్తం రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా మనీ ఇట్లా పాకెట్లో పెట్టి ప్యాంట్ వాషింగ్ మిషన్లో వేస్తే కనుక మీకు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. మీకు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కనుక మీరు కూడా పాకెట్లో ఏమన్నా మనీ ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ, క్లిప్స్ కానీ, ప్లక్కర్స్ కానీ, అలాంటివి లేడీస్ పిల్లలకి ఎరైజర్స్, స్కూల్ డ్రెస్సెస్ వేస్తే చాక్ మారు అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఫస్ట్ మీరు డ్రెస్ అందులో ఇన్సర్ట్ చేసే ముందే చెక్ చేసుకొని ప్రాపర్గా అప్పుడు మీరు ఆ డ్రెస్సెస్ని అందులో వేయండి. ఇలాంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. మాకైతే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నారు అనుకోండి, కానీ బయటనైతే చాలా ఎక్కువనే అవుతుంది. 10 రూపీస్ కాయిన్ మా తమ్ముడు అని చెప్పిన కదా, ఇదేనండి 10 రూపీస్ కాయిన్. చూడండి, దాని షేప్, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కనుక మనీ ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేసి అప్పుడు వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేయండి.